అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరి శుభవార్తలు అందుకున్న వెంటనే విషయాలను తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తారు. ఈ లోకంలో వారిని మించిన వారు లేరని తెలుసుకుంటారు. ఈ రోజు తల్లిదండ్రుల ద్వారా మీకు శుభం కలుగుతుంది. మరియు త్వరలో పని రంగంలో కూడా పెద్ద అవకాశం మీకు రాబోతుంది. మీకు శుభవార్త కూడా అందుతుంది. మీ ప్రవర్తన యొక్క అప్రమత్తత, సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా సహాయకారిగా అయితే ఉంటుంది. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం లభిస్తుంది. పని ప్రాంతంలో ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి. ప్రమోషన్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. భయాన్ని తొలగించుకోవాలి. ఈ రోజు రాశివారు మరికొంత వ్యక్తుల నుండి కూడా ఒక విషయం తెలుసుకోవడంలో సఫలీకృతమవుతారు. ఏదైనా పని ఫలితాన్ని భయంతో దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పనులను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో వాటిని ఎదుర్కోవడంలో మేలు కలుగుతుంది. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కొంతమంది వ్యక్తుల సంస్థల్లో అనవసరంగా చిక్కుకోకుండా ఉండటం వల్ల మేలు కలుగుతుంది. నెగటివిటీని బయటకు తొలగించేసేయండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. పందంగల వెనుక భాగంలో మీకు కొన్ని చెల్లు కూడా ఉండొచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ రోజు రాశివారు ముప్పును పొందే ప్రయత్నాలు కూడా చేస్తారు. విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపడతనాన్ని, నిర్లక్ష్యాన్ని నివారించాలి. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని మీరు మరి తొందరపాటు వల్ల నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఉండి వాటికి అడ్డంకులను పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయండి. కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. సంబంధాల్లో దృష్టిని కొనసాగిస్తారు. లోపాలను విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తి నుండి దూరంగా ఉంచుతుంది. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. అప్రమత్తంగా ఉంటుంది. భావోద్వేగాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. కలిసిమెలిసి పనిచేయటం వల్ల ఈరోజు మంచి జరుగుతుంది. పనులలో సఫలీకృతమవుతారు. ఆటంకాలు తొలగించబడతాయి. ఇంటి చుట్టుప్రక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు రాశివాళ్లలో ఉన్నటువంటి నెగటివిటీ తొలగించడానికి దోష నివారణ పరిహారం చాలా అవసరం అవుతుంది. దాని కొరకు ఈరోజు మరి ఎరుపు రంగు వస్త్రంలో గుప్పిడి పెద్ద ఉప్పు వేసుకొని ఆ పంచకం కొద్దిగా వేసి దాంట్లో ఆ యొక్క మూటను గనక ఇంటికి దక్షిణ దిశగా వెళ్ళి ఒక చెట్టు యొక్క మూలాలలో కనుక మరి మట్టి తీసి గొయ్యి తీసి దాంట్లో పెట్టేసి ఆ మూటను కప్పివేసి వెనక తిరిగి చూడకుండా తిరిగి ఇంటికి వచ్చేసేయాలి. వచ్చి ఇంట్లో ప్రవేశించక మునుపు మరి కాళ్ళను కలుక్కున్న తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశించాలి. ఈ రోజు ఈ విధంగా పరిహారం దోష నివారణ పరిహారం చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా కూడా, చెడు గాలి, దుమ్ము, ధూళి, దయం పట్టడం వంటివి పరిస్థితులు ఉన్నా కూడా అటువంటి పరిస్థితుల నుండి కూడా ఈరోజు మీరు తప్పించుకోగలుగుతారు. నెగటివిటీ అనేది మీ నుండి పూర్తిగా బయటకు తొలగించబడుతుంది. చెడు పరిస్థితుల నుండి మీరు చక్కగా బయటకు రాగల సామర్థ్యం మీలో వచ్చేస్తుంది. అంతా కూడా విజయం వైపు కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరగా నిర్ణయం తీసుకోకండి. లేకపోతే మాత్రం ఫలితం మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోకూడదు. బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు కుటుంబ సమస్యలను గురించి ఎక్కువగా సంభాషించకండి. నిర్ణయాలను ఈ రోజు మీరు తీసుకునే సందర్భంలో సమయం ప్రకారం ప్రయత్నాలను కొనసాగించండి. ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రము వాటిని మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్య పద్ధతిగా మారిపోతుంది. వెంటనే చికిత్స పొందాలి. ఈ రోజు తిరిగి మీకు ఇంకొక విషయంలో మీకు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి డబ్బు మీకు ఈరోజు తిరిగి చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి ద్వారా మీరు ఈరోజు ఒక మంచి వార్తను అందుకుంటారు. ఇక సంబంధం విషయంలో వివాహ ప్రతిపాదన నిర్ణయించేటప్పుడు తొందరపడతానని మానుకోవాలి. మొదట అంత సమాచారం చక్కగా సేకరించాలి. ఈ రోజు రాశివారు మాత్రము చూసినట్లయితే కనుక తమ పనులలో మెప్పును పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా చాలా లాభాలు కలుగుతాయి. నెగిటివిటీ అనేది బయటకు తొలగించబడ్డం అనేది కూడా జరుగుతుంది. అనవసరంగా ఎటువంటి విషయాల గురించి కూడా చింతించకుండా ఉండాలి. ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు మాత్రము
తలనొప్పి వంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన విధంగా పౌష్టికాహారం తీసుకొని కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరము. ఎక్కువగా ఫోన్లను చూడడం వంటి కంప్యూటర్ వంటి వాటిపైన దృష్టి పెట్టడం కారణంగా అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు రాశివారి మంత్రము మరి ఎక్కువగా లక్కీ సంఖ్య చూసినట్లయితే 17 లక్కీ కలర్ కాన్సియా. పరిహారంలో పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మను ఉంచి నల్ల బియ్యం వేసుకొని మూట కట్టేయాలి. ఆ మూట ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాలి. ఈ విధంగా దోష నివారణ చేయట కారణంగా శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.